హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 29-30 నవంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో 29 అండ్ 30కి సంబంధించి అండ్ 29 కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మిస్ చేయడం జరిగింది. వాటిని కూడా ఈరోజు మిక్స్ చేయడం జరిగింది. టోటల్గా ఒక 31 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. జాగ్రత్తగా వినండి. సో చాలా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, జాగ్రత్తగా వినండి. ప్రీవియస్ మంత్స్వి అంటే అక్టోబర్ వరకు ఎవరైనా కరెంట్ అఫైర్స్ కానీ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని ఉండకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా పీడిఎఫ్లో బై చేయాలంటే బై చేయొచ్చు. శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీకు కొంచెం డెప్త్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలామంది అడుగుతున్నారు అన్న ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని. ఓకే, నేను వాళ్ళ మాట ఎందుకు కొట్టేయడం అనేసి నేను ఖచ్చితంగా చేయడం జరుగుద్ది, వినండి. చూడండి, ఫస్ట్ క్వశ్చను, పర్యావరణ పరిరక్షణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణ రంగంలో సహకారం కోసం అంటే హెల్ప్ కోసం భారతదేశం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశంతో? ఆన్సర్ వచ్చేసి ఫిన్లాండ్ అండి. పర్యావరణ పరిరక్షణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి 2020 నవంబర్ 26న ఇండియా మరియు ఫిన్లాండ్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. తర్వాత 2400 మెగావాట్ల హాస్యాన్ క్లీన్ బొగ్గు విద్యుత్ కేంద్రం అరబ్ గల్ఫ్ దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బొగ్గు ఆధారిత ప్లాంట్. ఈ ప్లాంట్ను ఏ నగరంలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి దుబాయ్ అండి. అరబ్ గల్ఫ్ దేశంలో మొట్టమొదటి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ను దుబాయ్లో, అంటే అరబ్ కంట్రీలో ఇలాంటిది లేదు. సో అలాంటి ఒక మొట్టమొదటి అరబ్ గల్ఫ్ దేశంలోనే మొట్టమొదటి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ను దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అభివృద్ధి చేస్తున్నారు. 2400 మెగావాట్ల హస్పియన్ క్లీన్ బొగ్గు విద్యుత్ కేంద్రం అన్నమాట. ఇది $3.4 బిలియన్ల వ్యయంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత థర్డ్ వన్, రసాయన యుద్ధ బాధితులందరికీ జ్ఞాపక దినం ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి నవంబర్ 30 అంటే ఈరోజునే. రసాయన యుద్ధ బాధితులు ఎవరైతే, అంటే రసాయన చర్యల వల్ల ఎవరైతే, రసాయనాల యుద్ధాల వల్ల చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో, లైక్ అణుబొంబులు కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ కూడా యునైటెడ్ నేషన్ అంటే ఐక్యరాజ్య సమితి జ్ఞాపకంగా 2005 నుండి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 30వ తారీఖున ఈ యొక్క రసాయన యుద్ధ బాధితులందరికీ కూడా ఒక డేని అయితే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది నవంబర్ 30న. ఓకే, నెక్స్ట్ 4వదండి. నవంబర్ 30 అంటే ఈ రోజున జాతీయ రహదారి 19లోని హాండియా, ఓకేనా, నేషనల్ హైవే 19లోని హాండియా రాజ్తలాబ్ విభాగం యొక్క 6 లేన్ల వెడల్పు ప్రాజెక్టును ప్రధాని మోడీ అంకితం చేశారు జాతికి. అయితే హైవే విభాగం ఏ 2 నగరాలను కలుపుతుంది? ఈ నేషనల్ హైవేకి సంబంధించిన ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టు ఏ 2 నగరాలని కలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ప్రయాగ్రాజ్, వారణాసి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసి 30 నవంబర్ 2020న సందర్శించారనమాట. సో జాతీయ రహదారిలోని ఇండియా అంటే ప్రయాగ్రాజ్ అనమాట. హండియా అంటే ప్రయాగ్రాజ్, రాజ్తలాబ్ అంటే వారణాసి. ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాన్ని కలపడం కోసం ఒక ప్రాజెక్ట్ని ఈరోజు అంకితం చేశారనమాట. నెక్స్ట్ 15, యూబీఎస్ ప్రకారం FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 కోసం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ప్రొజెక్షన్ ఎంత? ఆన్సర్ వచ్చేసి -10.5 అండి, లేదా 10.5 కూడా అనొచ్చు. యూబీఎస్ తన గ్లోబల్ ఎకానమిక్స్ అండ్ మార్కెట్స్ 2021-2022 నివేదికలో భారత ఆర్థిక జీడిపి 10.5%కు ఫైనాన్షియల్ ఇయర్ 2021లో కుదుర్చుకుంటుందని అంచనా వేసింది. ఈ యూబీఎస్సి గ్లోబల్ ఎకానమిక్స్ అండ్ మార్కెట్స్ తన నివేదికలో చెప్పింది. తర్వాత 6, సాంగ్ డ్యామ్ తాగునీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి కట్టడానికి కావాల్సిన వాల్యూ 11,000 కోట్ల నిధులు కేటాయింపు. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అండి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో సాంగ్ డ్యామ్ తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి 1100 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకి అయితే పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా డెహ్రాడూన్ నగరాన్ని మొత్తానికి 24 గంటలు కూడా తాగునీటి అందించడమే లక్ష్యం. దీన్ని రిస్సానా నది పునర్జీవనానికి రివర్స్ అనే ఒక ఉపనదిగా పనిచేస్తుంది. ఈ ఆనకట్ట సుమారు 148 మీటర్ల ఎత్తులో ఉంది మరియు 6 మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తర్వాత 7, ఖనిజాలు, శక్తి మరియు సముద్ర వైవిధ్యం యొక్క నీటి అడుగున అన్వేషణను రాబోయే 3-4 నెలల్లో డీప్ ఓషన్ మిషన్ను ప్రారంభించడానికి ఏ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. డీప్ ఓషన్ మిషన్ను ప్రారంభించడానికి ఏ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది? దేనికి? నీటి అడుగున అన్వేషణ చేయడం కోసం. ఆన్సర్ వచ్చేసి భూ విజ్ఞాన అంటే ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అండి. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ
తదుపరి అంటే రాబోయే 3-4 నెలల్లో డీప్ ఓషన్ మిషన్ అనే ఒక మిషన్ని ప్రారంభించడానికి రెడీగా ఉందన్నమాట. ఎందుకు అంటే ఏదైతే సముద్ర వైవిధ్యాలు మరియు ఆ సముద్ర అడుగుల్లో నీటి అన్వేషణ కోసము, అది కూడా హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఉనికిని పెంచుతుంది ఈ మిషన్ అనేది. దీని అంచనా వ్యయం వచ్చేసి 4,000 కోట్లకు పైగా ఉంది. మిషన్కి సంబంధించిన సమాచారాన్ని ఎవరైతే ఈ ఎర్త్ మినిస్ట్రీ ఉందో, సో ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ ఆ కార్యదర్శి అయిన సెక్రటరీ డాక్టర్ మాధవన్ నారాయణ్ రాజీవన్ ఈ విషయం నాయర్, ఓకేనా, మాధవన్ నాయర్ రాజీవన్ గారు అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని. తర్వాత 8th వన్, ఇండిగ్రీన్ బ్రాండ్ పేరుతో మహారాష్ట్ర, తమిళనాడు మరియు గుజరాత్ వ్యాప్తంగా ఉన్న 10 రిటైల్ అవుట్లెట్ల నుండి సిబిజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ను మార్కెట్ చేసిన మొదటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. చూడండి, ఇండియన్ ఆయిల్ R&D సెంటర్ బయో మెథనేషనల్పై బలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. రాబోయే సిబిజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ కోసం టెక్నాలజీ ప్రొవైడర్గా భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మొక్కలు అంటే సిబిజీ ఉత్పత్తి గ్రీన్ ఎనర్జీ మిశ్రమాన్ని పెంచుతుంది, దిగుమతిపై ఆధారపడాన్ని తగ్గిస్తుంది, ఉపాధిని సృష్టిస్తుంది మరియు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచే గౌరవప్రదమైన ప్రధాని దృష్టిని సాకారం చేసుకోవడంలో సిబిజీ సహాయపడుతుందని సిబిజీ ప్రాజెక్టుల కోసం పెట్రోలియం మంత్రిత్వ శాఖతో MOU సంతకం చేసిన సందర్భంగా IOCL చైర్మన్ శ్రీ కాంత్ మాధవ్ వైద్య అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని. తర్వాత 9, కియా మోటార్స్ ఇండియా పూర్తి కాంటాక్ట్లెస్, పేపర్లెస్, ఆఫర్డ్ సేల్స్ మరియు వ్యక్తిగతీకరించిన వాహన సేవా యాజమాన్యాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. కియా మోటార్స్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. సో కియా మోటార్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో అది బాగా స్టైలిష్డ్ అండ్ ఫ్యాషనబుల్ అండ్ హైలీ రేటెడ్ వెహికల్స్ అనమాట. ఇది కొరియాకి సంబంధించిన సంస్థ ఇది. అయితే ఇది ఈ కియా మోటార్స్ ఇండియా ఫస్ట్ టైము కాంటాక్ట్లెస్ అండ్ పేపర్లెస్ ఆఫర్డ్ సేల్స్ మరియు వ్యక్తిగతీకరించిన వాహన సేవా యాజమాన్యాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అడ్వాన్స్డ్ పిక్ అండ్ డ్రాప్ కార్యక్రమంలో భాగంగా కాగిత రహిత ప్రక్రియలో కంపెనీ కాంటాక్ట్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ యొక్క లైవ్ వెహికల్ ట్రాకింగ్ని అందిస్తుంది. కియా మోటార్స్ ఇండియా మై కన్వీనియన్స్ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తోంది. ఇది తన వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన వాహన నిర్మాణానికి అందిస్తుందని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చాలా వరకు పేపర్ వర్క్ ఉంటుంది కదా. సో ఆ పేపర్ వర్క్ని పూర్తిగా కియా మోటార్స్ వాళ్ళు తీసేసాము, కాంటాక్ట్లెస్ వర్క్ని మేము తీసుకురాబోతున్నాము. అంటే ఒక వెహికల్ని ఆ వాహనదారు వద్దకు చేర్చడానికి మేము ఎలాంటి పేపర్ వర్క్ను వాడమనేసి చెప్తుంది అనమాట కియా మోటార్స్. సో కియా మోటార్స్ 2019లో 2.8 మిలియన్ల వాహనాల అమ్మకాలు జరిగాయి. అండ్ అంతేకాకుండా సో హుందాయ్ మోటార్ కంపెనీని అనుసరించి ఇది దక్షిణ కొరియాకు చెందిన 2వ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 10, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934కు ఏ షెడ్యూల్లో చేర్చబడింది? యాక్చువల్గా ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ను ఇప్పటివరకు యాక్చువల్గా RBI తన యొక్క కలపలేదు, తన బ్యాంక్స్కి సంబంధించిన షెడ్యూల్లో కలపలేదు చట్టాల్లో. అయితే ఇప్పుడు దాన్ని కలపడం జరిగింది ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ని. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఈ 1934కి ఏ షెడ్యూల్లో దీన్ని చేర్చారు ఈ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ని? ఆన్సర్ వచ్చేసి రెండవ షెడ్యూల్. చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 2వ షెడ్యూల్లో ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ చేర్చబడింది. దీని ద్వారా ఈ 2వ షెడ్యూల్ ద్వారా ఏం జరుగుద్దంటే ఈ యాక్ట్ ద్వారా 1934 2వ షెడ్యూల్ ద్వారా తద్వారా షెడ్యూల్ చేసిన బ్యాంకు చేసింది. అయితే షెడ్యూల్డ్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో RBI కొన్ని షెడ్యూల్డ్ బ్యాంకులుగా ఇస్తూ ఉంటుంది. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే సో గ్రామీణ బ్యాంకులు రావచ్చు, అలాంటి బ్యాంకులన్నీ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. అయితే ఇది 2వ షెడ్యూల్లో చేర్చబడింది ఈ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ని. అయితే దీనికి కొన్ని షరతులు ఉంటాయి. మరి షెడ్యూల్డ్ కాని బ్యాంకులపై బ్యాంకింగ్ కోసం RBI నుండి డబ్బు తీసుకునే సామర్థ్యం మరియు క్లియరింగ్ హౌస్ల్లో సభ్యతత్వం పొందడం వంటి కొన్ని హక్కులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 42 ప్రకారం ఒక బ్యాంకును 2వ షెడ్యూల్లో చేర్చాలంటే అది చెల్లించాల్సిన మూలధనాన్ని కలిగి ఉండాలి మరియు మొత్తం విలువ 5 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండకూడదు. సో దానికి ఆల్రెడీ ఈ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఎలిజిబుల్ అయ్యింది కాబట్టి దానిలో చేర్చడం జరిగింది. ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి అది. నెక్స్ట్ వచ్చేసి 11, నవంబర్ 27, 2020 జరిగిన భారతదేశ నేతృత్వంలోని అంతర్జాతీయ పౌర కూటమి, దీన్ని ISA అంటారు. సో దీని యొక్క డిజిటల్ సమావేశంలో భవిష్యత్తులో కార్బన్ మరియు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి భారతదేశంతో భాగస్వామ్యం చేసుకున్న దేశం ఇది. ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ అండి.
మన ఇండియా నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి యొక్క డిజిటల్ సమావేశంలో 2020 నవంబర్ 27 జరిగింది. భవిష్యత్తులో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతదేశంతో తన భాగస్వామ్యాన్ని కార్బన్ మరియు కాలుష్య స్థాయిలను తగ్గించడం కోసం మన ఇజ్రాయెల్ ప్రధానమంత్రిన మన ఇండియా అయితే టైఅప్ అవడం జరిగింది. సో సౌరశక్తి 2030 నాటికి 20% పైగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ యొక్క MOU వల్ల. MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల ఎవరెవరికి మధ్య జరిగింది? ఇజ్రాయెల్కి మనకి. ఏంది ఇది? సౌర కూటమి, అంతర్జాతీయ సౌర కూటమి సమావేశంలో ఈ యొక్క ఒప్పందం జరిగింది ఇండియాకినా ఇజ్రాయెల్కిని. నెక్స్ట్ 12 భౌతిక సంస్కృతి మరియు క్రీడా రంగంలో ఏ దేశాలతో భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి బ్రిక్స్ అండి. బ్రిక్స్ దేశాలతో భౌతిక సంస్కృతి మరియు క్రీడల రంగాల్లో సహకారం ఇవ్వడం కోసం బ్రిక్స్ అంటే చూడండి BRICS బ్రిక్స్. ఓకేనా? బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, అండ్ ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, అండ్ సి అంటే చైనా, దక్షిణ ఆఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా, ఎస్ అంటే. ఓకేనా? ఇది బ్రిక్స్ అంటే. అయితే ఈ దేశాల మధ్య సంతకం చేసిందనమాట మన ఇండియా. సో దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. బ్రిక్స్ సభ్య దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి దీనిని యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. యాక్చువల్గా ఈ యొక్క ఒప్పందం అనేది ఏదైతే క్రీడా మంత్రిత్వ శాఖ ఉందో దీని ద్వారా వెళ్ళడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ నుండి. ఎప్పుడు కూడా ఏ ఒప్పందం కూడా ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. సో ఏది కూడా డైరెక్ట్ ప్రధాని నుండో లేదంటే రాష్ట్రపతి నుండో వెళ్ళదు. ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో దాని నుండి దానికి సంబంధించి, అంటే ఇప్పుడు చూడండి బొగ్గుకు సంబంధించి అనుకోండి, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నుండి ఆ ఒప్పందం వెళ్తుంది. అదే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి, సో రోడ్ ట్రాన్స్పోర్ట్ నుండి ఆ మంత్రిత్వ శాఖ నుండి దానికి MOU కావచ్చు, దానికి సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, సమాధానం కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ మంత్రి మండలి, ఆ మండలిలో ఉండే మంత్రిత్వ శాఖ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది సంబంధిత వేరే దేశ గవర్నమెంట్కో లేదా రాష్ట్ర గవర్నమెంట్కో తెలియజేయడం జరుగుద్ది. అయితే ఈ అవగాహన ఒప్పందం స్పోర్ట్స్ సైన్సెస్, స్పోర్ట్స్ మెడిసిన్, కోచింగ్ టెక్నిక్ వంటి రంగాల్లో జ్ఞానం పెంపొందించుకోవడం కోసం చేశామని మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది. అయితే ఈ యొక్క అవగాహన ఒప్పందము అంతర్జాతీయ టోర్నమెంట్లలో మంచి సహకారం కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత 13 అకౌంటింగ్, ఫైనాన్షియల్ మరియు ఆడిట్ నాలెడ్జ్ బేస్ పెరుగుదల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు నెదర్లాండ్స్లోని వెరినిగింగ్ నాన్ రిజిస్టర్ కంట్రోలర్స్ మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కు సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నెదర్లాండ్స్ మరియు భారతదేశం మధ్య అకౌంటింగ్, ఫైనాన్షియల్ మరియు ఆడిట్ నాలెడ్జ్ బేస్ అండ్ ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్లకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ అవగాహన ఒప్పందం అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 14 ఆహారం మరియు పోషక భద్రతా లక్ష్యాలను సాధించడం కోసం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ ఆహార కార్యక్రమం, దీన్నే WFP అంటారు. ఓకేనా? అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అండర్స్టాండింగ్ లెటర్పై సంతకం చేసింది? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఆహారం మరియు పోషక భద్రత లక్ష్యాలను సాధించడం కోసము ప్రతిపాదిత పాల్గొనడం కోసం ఐక్యరాజ్య సమితిలో ఒక సంస్థ అయిన ప్రపంచ ఆహార కార్యక్రమం రాజస్థాన్ ప్రభుత్వంతో ఒక అవగాహన లేఖపై సంతకం చేసింది. ఈ విభాగాల నుండి అవసరమైన మద్దతు తీసుకొని ఆహారం మరియు పోషక భద్రత లక్ష్యాలను సాధించడం కోసం WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అంటే ఆ రాజస్థాన్కి సంబంధించిన మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యా, గ్రామీణ అభివృద్ధి మరియు గిరిజన ప్రాంతీయ అభివృద్ధి విభాగాలతో ఈ ఒప్పందం అనేది జరగడం జరిగింది. సో జస్ట్ అవగాహన పెంచడానికి. తర్వాత 15 భారతదేశం అంతటా 500 సంపీడన బయోగ్యాస్ అంటే CBG ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖతో ఆల్రెడీ ఈ శాఖతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి JBM రెన్యూవబుల్స్. JBM గ్రూప్ యొక్క సంస్థ భారతదేశం అంతటా కూడా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కోసం పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ దీంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకుముందు మనం ఏం చేసాం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఇలాంటి ఒక ఒప్పందం చేసుకుంది దీన్ని డెవలప్ చేయడానికి, ఈ యొక్క కంప్రెస్డ్ బయోగ్యాస్ని డెవలప్ చేయడానికి. అయితే ఇలాంటి ఒక 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్తో ఇప్పుడు ఏదైతే JBM గ్రూప్ ఉందో అది అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. JBM రెన్యూవబుల్స్ షార్ట్ లిస్ట్ చేయబడింది. అయితే బయోగ్యాస్ ప్రోగ్రాం కోసం ప్రభుత్వం గుర్తించిన 4 కంపెనీల్లో ఇది కూడా ఒకటి.
ఇది SATAT అంటే స్తోమత రవాణా వైపు స్థిరమైన ప్రత్యామ్నాయం కార్యక్రమంలో MOPNGతో సంయుక్తంగా పనిచేస్తూ పోతుంది. నెక్స్ట్ 16 రోచ్మార్క్ క్రిస్టియన్ కబోరే ఏ ఆఫ్రికన్ దేశానికి అధ్యక్షుడిగా రెండోసారి గెలిచారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి బుర్కినా ఫాసో. పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ ప్రోగ్రెస్, ఈ పార్టీ పేరు ఏంటండి? అతను గెలిచిన పార్టీ పేరు పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ ప్రోగ్రెస్, MPP అంటారు. ఈ పార్టీకి చెందిన రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే 63 సంవత్సరాలు. అతనికి 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా రెండోసారి అతను గెలవడం జరిగింది. ఆ దేశానికి రెండోసారి అధ్యక్షుడిగా ఇతను గెలిచారనమాట. రెండోసారి అతని ఎన్నికల్లో 58 ఓట్లతో గెలిచాడు, 58% ఓట్లతో. ఇది 3 బిలియన్ల క్లాస్లలో 1.6 మిలియన్ల ఓట్లు, అంటే 50% ఓటింగు. బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా మరో 5 సంవత్సరాలు ఆయన సేవ చేయనున్నారనమాట. తర్వాత 17 భారత సోలిటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి అండి. సీనియర్ న్యాయవాది KK వేణుగోపాల్ అంటే భారతదేశానికి 15వ అటార్నీ జనరల్ అనమాట. అతను భారత అటార్నీ జనరల్గా తిరిగి నియమించడానికి కేంద్ర మంత్రివర్గం నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ఇతని పదవిని ఇంకొక 3 సంవత్సరాల పాటు అంటే జూన్ 30, 2020తో ముగుస్తుంది. ఆ తర్వాత నుండి ఇంకొక 3 సంవత్సరాల పదవి కాలాన్ని పొడిగించడం జరిగింది ఇతనికి. అయితే ఇతను ఒక సీనియర్ న్యాయవాది. తుషార్ మెహతా 3 ఏళ్ల పాటు సోలిటరీ జనరల్గా ఉన్నారు. భారత్ సోలిటరీ జనరల్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియాకు ఆధీనంలో ఉంటారు. క్యాబినెట్ నియామక కమిటీ నియామకాన్ని సిఫార్సు చేసింది. అంటే వీళ్ళు సిఫార్సు చేస్తారు ఎవరు? క్యాబినెట్ నియామక కమిటీ. బట్ అది అప్రూవల్ ఇచ్చి అతనికి నియామకాన్ని కన్ఫర్మ్ చేయాల్సింది మాత్రం రాష్ట్రపతి. అది మ్యాటర్. అయితే ఈ అధికారిక సోలిటరీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు. అది ఇప్పుడు ఈ నియామక సిఫార్సును అయితే రాష్ట్రపతికి పంపుతారు. ఆ సిఫార్సుని అతను ఓకే చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి కింద రాష్ట్రపతి సైన్ వచ్చి అతను అపాయింట్మెంట్ని ఇంకొక 3 ఇయర్స్ పాటు ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత 18 ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను నెలకొల్పడంలో వారు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి 2021కు కింద వారిలో ఎవరు ఎంపికయ్యారు? దేనికండి? 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొల్పడానికి సంబంధించి నోబెల్ బహుమతి అంటే 2021లో ఇచ్చే నోబెల్ శాంతి బహుమతికి కింద వారిలో ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఇద్దరండి. ఇద్దరు ఎవరెవరో తెలుసండి? బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అండ్ మహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహ్యాన్. వీళ్ళిద్దరూ కూడా 2021 కూడా 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొల్పడంలో వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ శాంతి బహుమతులు అయితే ప్రతిపాదన జరిగింది. చూడండి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహ్యాన్ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడంలో కృషి చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్లో శాంతి బహుమతి 2021కి ఎంపికయ్యారు. UAE అండ్ ఇజ్రాయెల్ మరియు బహ్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం కూడా వారికి ఈ నామినేషన్ వెనక అసలైన రీజన్ అదేగా చెప్తున్నారు. నెక్స్ట్ 19 భారతదేశం మరియు మయన్మార్ మధ్య సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశం యొక్క ఏ ఎడిషన్ను భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు అధ్యక్షత వహించారు? ఏ ఎడిషన్కి? ఆన్సర్ వచ్చేసి 7వ ఎడిషన్ అండి. భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎవరు? పీయూష్ గోయల్ గారు. అంతేకాకుండా రైల్వే మినిస్టర్ కూడా ఇతను మయన్మార్ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ డాన్ మైండ్తో కలిసి భారతదేశము మరియు మయన్మార్ జాయింట్ ట్రేడ్ కమిటీ 7వ సమావేశానికి వాస్తవంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వాణిజ్యము, పెట్టుబడులు, బ్యాంకింగ్, కనెక్టివిటీ, చమురు, గ్యాసు, సామర్థ్యం పెంపొందించడం మరియు సరిహద్దు మౌలిక సదుపాయాల పెంపు వంటి అనేక రంగాల్లో చర్చలు జరుపుకున్నారు వీళ్ళు. తర్వాత 20 బ్లూంబెర్గ్ బిలియనర్ సూచిక ప్రకారం మొత్తం నికర విలువ $140 మిలియన్ల కలిగిన 2వ ధనవంతుడు ఎవరు ప్రపంచంలో? ఆన్సర్ వచ్చేసి ఎలన్ మాస్క్ అండి. ఓకే, ఎలన్ మాస్క్. చూడండి, బ్లూంబెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ టెస్లా సహ వ్యవస్థాపకుడు మరియు CEO ఎలాన్ మాస్క్ ప్రపంచంలో 2వ ధనవంతుడిగా పేరుంది. మొత్తం నికర విలువ $140 మిలియన్ల బిల్ గేట్స్ అంటే అధిగమించారు. అతను యాక్చువల్గా $129 మిలియన్ ఉండేవారు. ఇప్పుడు $140 బిలియన్ అతని రికార్డును మళ్ళీ అతనే బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయారు. అయితే సహ వ్యవస్థాపకుడు మైక్రోసాఫ్ట్ యొక్క ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ యొక్క CEO కూడా. అంటే $187 మిలియన్ నికర విలువతో జెఫ్ బెజోస్ 1వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో వచ్చేసి ఇప్పుడు ఎలన్ మాస్క్ ఉండడం జరిగింది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ $74.4 బిలియన్ల నికర విలువతో 10th ప్లేస్లో ఉన్నారు. బ్లూంబెర్గ్ బిలియనర్ సూచిక ప్రపంచంలో అత్యంత ధనవంతుల రోజువారీ ర్యాంకింగ్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈరోజు మొత్తం మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే బ్లూంబెర్గ్ ఈరోజు ఎవరెవరికి ఎంత లాభం వచ్చింది అనేది టాలీ చేసి మొత్తం ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారనేది రోజుకి ఒకసారి చెప్పేస్తూ ఉంటుందన్నమాట బ్లూంబెర్గ్ అనేది. తర్వాత 21 బల్గేరియన్ క్రీడాకారిణి అలెక్సాండ్రినా
నయోడెనావా జీవితకాలం మరియు మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలకు ఆమెకు $150,000 జరిమానా విధించారు. ఆమె ఏ క్రీడకు చెందినవారు? యాక్చువల్గా ఆమెని పూర్తిగా ఈ యొక్క క్రీడల నుండి ఆవిడని బ్యాన్ చేయడము, అట్ ది సేమ్ టైం ఆమెకు $150,000 జరిమానా విధించారు. అయితే ఆమె ఏ క్రీడకు చెందినవారు అంటే టెన్నిస్ అండి. ఓకే, చూడండి, టెన్నిస్ సమగ్రత యూనిట్ బల్గేరియన్ క్రీడాకారిణి అలెగ్జాండ్రినా నయోడోవా, ఆవిడ బల్గేరియానికి చెందిన వ్యక్తి. ఆవిడ జీవితకాలం నిషేధం విధించారు మరియు మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలకు ఆమెకు $150,000 జరిమానా విధించారు. WTA సింగిల్స్ ర్యాంకింగ్ 2018గా ఉన్న 28 ఏళ్ల నయోడోవా క్రమశిక్షణ విచారణకు ముందుగా గత ఏడాది డిసెంబర్ 27న తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అంటే టెన్నిస్ పాలక మండలిచే అధికారం లేదా మంజూరు చేయబడిన ఏదైనా టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనడం లేదా హాజరు కావడం నైడోవాకు శాశ్వతంగా నిషేధం విధించారనమాట. అది అర్థమైంది కదా, ఇది మ్యాటర్. నెక్స్ట్ 22, సింప్లిఫై ఏ డెక్కన్ ఒడిస్సీ పేరుతో పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇది ఒక ఆత్మకథ. ఆన్సర్ వచ్చేసి జిఆర్ గోపీనాథ్ అండి. సింప్లిఫై ఏ డెక్కన్ ఒడిస్సీ అనేది ఒక కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ యొక్క విస్మయం కలిగించే ఒక కథ. 1970 చివరిలో భారత సైన్యం విడిచిపెట్టి $650 రాచక గ్రాట్యూతో నదిలో మునిగిపోయిన తన వ్యవసాయ భూమికి తిరిగి వెళ్ళి బంజరు భూమిని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి పర్యావరణ పరంగా స్థిరమైన పట్టుపురుగుల పెంపకం, దానికోసం రోలెక్స్ అవార్డుని గెలుచుకోవడం, అతని ప్రేమలు మరియు అభిరుచులు, విమానయాన సంస్థను ప్రారంభించాలనే అతని సాధారణ సంకల్పం సంవత్సరాల్లోపు $1.1 బిలియన్ క్రేజీ మార్కెట్ క్యాప్ను తాకింది. ఈ ప్రక్రియను విమాన చరిత్రగా ఇప్పటికీ గుర్తించుకుంటారు. అతను కథ అనమాట అది. నెక్స్ట్ ఎవరి కథ అండి? అది ఎవరి కథ? జిఆర్ గోపీనాథ్ కథ. నెక్స్ట్ వచ్చేసి 23, ఏ కంపెనీ టాస్క్ మేట్ అనే ఒక కొత్త అనువర్తనాన్ని ప్రారంభించింది? అది అందించిన పనిని పూర్తి చేసిన తర్వాత వినియోగదారులు కొంత మొత్తాన్ని అందిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు చదివిన తర్వాత ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇతను ఇప్పుడు మనం ఏదైతే లైక్ ఆకాశవాణి హద్దురాజ్ అనే సినిమా ఎవరైతే చూసారో సూర్య సినిమా, దానికి ప్రేరణగా ఉంటుందన్నమాట ఇది. అయితే నెక్స్ట్ చూడండి 23, ఏ కంపెనీ టాస్క్ మేట్ అనే ఒక కొత్త అనువర్తనాన్ని ప్రారంభించింది? ఈ యొక్క టాస్క్ మేట్ అనేది ఇది ఇచ్చిన పనిని పూర్తి చేసిన తర్వాత వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంత మొత్తాన్ని అందిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది అనమాట ఈ యాప్ ద్వారా. ఈ యాప్ని ఎవరు ప్రారంభించారంటే గూగుల్ అండి. గూగుల్ ఇండియాలో టాస్క్ మేట్ అనే ఒక కొత్త అప్లికేషన్ రిలీజ్ చేసింది. కొత్త అప్లికేషన్ ద్వారా ఎవరైతే దాన్ని వాడుతున్న వినియోగదారులు ఉంటారో వాళ్ళు చిన్న యాదృచ్ఛిక పనులు, చిన్న గేమ్స్ లాంటివి కావచ్చు, చిన్న పనులు కంప్లీట్ చేసి ఆ అప్లికేషన్ ద్వారా కొంత మొత్తాన్ని డబ్బులు తీసుకోవచ్చు. అయితే వినియోగదారులు ఇన్స్టాల్ చేయడానికి అనువర్తనం గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఈ యొక్క యాప్ వచ్చేసి ప్రస్తుతం బేటా మోడ్లో ఉందని అండ్ ముందు దాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీని ద్వారా వచ్చే డబ్బులు ఓన్లీ గూగుల్ రివార్డ్స్ కిందగా కన్వర్ట్ అవుతాయని చెప్తుంది. నెక్స్ట్ 24, సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ, గుర్తుపెట్టుకోండి, ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ యాపిల్ సంస్థకు ఎన్ని మిలియన్ యూరోస్ జరిమానా విధించింది? ఆన్సర్ వచ్చేసి 10 మిలియన్ యూరోస్ అండి. చూడండి, ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు భారీ జరిమానా విధించారు. ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరిస్తుంది అంటూ ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్ అథారిటీ యాపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో $1,20,00,000 ఫైన్ విధించింది. ఐఫోన్లకు సంబంధించిన తప్పుడు విధానాలే కారణమంటూ తన ప్రకటనలో అనౌన్స్ చేసింది ఈ యొక్క ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్ అథారిటీ. యాపిల్ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్లు ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 25 అండి, శ్రీ అరబిందో సొసైటీ నిర్వహించిన ఎంపవరింగ్ త్రూ జీరో శూన్య సి సశక్తీకరణ్ అనే ఒక వర్చువల్ జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఎవరు ప్రసంగించారు అండ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్ కేస్ బుక్ కోవిడ్ ఎడిసిన్ అనే ఒక ఈబుక్ను కూడా అతను ప్రారంభించారు. అయితే ఎవరు అతను? ఈ యొక్క ఎంపవరింగ్ త్రూ జీరో శూన్య సి సశక్తీకరణ అనే వర్చువల్ జాతీయ సమావేశము అండ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్ కేస్ బుక్ కోవిడ్ ఎడిసిన్ అనే ఒక ఈబుక్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి రమేష్ పోఖ్రియాల్ నిశంక్. ఇతను ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. ఓకేనా, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ కూడా. నవంబర్ 25, 2020 కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ అధ్యక్షతను వహించి ఎంపవరింగ్ త్రూ జీరో శూన్య ఈ సశక్తీకరణ అనే ఒక వర్చువల్ జాతీయ సమావేశాన్ని ప్రసంగించారు అతను. అండ్ దీన్ని శ్రీ అరబిందో సొసైటీ నిర్వహించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 40 మందికి పైగా వైద్య అధికారులు మరియు 26 మంది ఉపాధ్యాయులు వారి నాయకత్వ పాత్ర మరియు వినూత్న పద్ధతులను సత్కరించారు అతను. ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్ కేస్ బుక్ కోవిడ్ ఎడిసిన్ అనే ఒక ఈబుక్ను కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఇది విద్యా అధికారులు మరియు ఉపాధ్యాయులు వినూత్న ప్రయత్నాలు మరియు పనిని
చూపిస్తూ ఉంటుంది. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్, దీన్నే ZIIEIపై కేంబ్రిడ్జ్ రూపొందించిన ఒక పరిశోధన నివేదిక ప్రారంభించారు కూడా ఈరోజు. ZIIEI అనేది శ్రీ అరబిందో సొసైటీ మరియు HDFC బ్యాంక్ యొక్క దేశవ్యాప్త విద్యా కార్యక్రమం. అది తర్వాత 26 AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్లోని కామన్ సర్వీస్ సెంటర్ పర్యావరణ వ్యవస్థను పెంచడానికి ఏ బహుళజాతి సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కలిగి ఉన్న సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి IBM అండి. కామన్ సర్వీస్ సెంటర్ అకాడమీ అంటే కామన్ సర్వీస్ సెంటర్ స్కీమ్లో ఒక భాగం ద్వారా విద్యా మరియు నైపుణ్య పర్యావరణ వ్యవస్థను స్థాపించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ సాకారం చేసుకోబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ వంటి కొత్త యుగ సాంకేతిక పరిజ్ఞానాల్లో పర్యావరణ వ్యవస్థను సభ్యులను పెంచడం కోసం అండ్ ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో ప్రయోగాత్మక అభ్యాసం ద్వారా నైపుణ్యం పెంపొందించడంపై ఇది దృష్టి పెడుతుంది. గుర్తించిన గ్రామీణ ప్రాంతాల్లోని 4,000 గ్రామ స్థాయి యువతకు ఇది ఉపాధి కల్పించడం ఈ యొక్క ఒప్పందం యొక్క లక్ష్యం. తర్వాత 27 ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడానికి మిషన్ యూత్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి BSE లిమిటెడ్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఈ ఒప్పందం చేసుకుంది. చూడండి, ఆర్థిక అవగాహనపై వ్యాప్తి చేయడం అండ్ BSE లిమిటెడ్ అంటే గతంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఇది మిషన్ యూత్ అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో 4 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఆర్థిక అభివృద్ధిలో మద్దతు ఇవ్వడం, కేంద్ర భూభాగం జమ్మూలో స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం అండ్ BFSI అంటే బాక్సింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్లో వృత్తిని సంపాదించడానికి నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్స్టర్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి దశలో 400 మంది యువతకు BFSI సేవల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. తర్వాత 28 అధికార పరిధిలోని జతలకు 4వ కేటగిరీలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ యొక్క 2019 మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అవార్డును ఏ ఉమ్మడి దేశ సహకారం గెలుచుకుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఇండియన్ జపాన్ సహకారం. భారతదేశం జపాన్ సహకారం ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. వీళ్ళిద్దరికి సహకారం పెట్టుకున్న పేరు ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క 2019 మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అవార్డు 4వ కేటగిరీలో ఇది గెలుచుకుంది. బదిలీధర కేసుల కోసం వారి ఉమ్మడి క్యాష్ లోడ్ అంటే OECD నిర్వహించిన 2వ OECD పన్ను నిశ్చయిత దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 29 ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ కోసం తాత్కాలిక గ్రౌండ్ స్టేషన్ ట్రాకింగ్ సదుపాయాలను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా గగన్యాన్, ఈ గగన్యాన్ అనేది మన ఇండియాకి చెందిన మిషను. దీనికోసం ఆస్ట్రేలియాలో ఒక టెంపరీ గ్రౌండ్ స్టేషన్ ట్రాకింగ్ సదుపాయాలని ఏర్పాటు చేస్తోంది ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కలిసి పనిచేస్తున్నాయని ఆస్ట్రేలియా పరిశ్రమ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కరెన్ ఆండ్రూస్ అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని. మిషన్ 2020 నవంబర్ 19-21 వరకు జరిగిన 2020 బెంగళూరు టెక్ సమ్మిట్లో వాస్తవంగా ప్రసంగిస్తూ ఆమె ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. 2022 నాటికి ఒక భారతీయుడిని అంతరిక్షంలో ఉంచాలని ఇస్రో ప్రతిష్టాత్మక ప్రణాళిక గగన్యాన్ మిషన్ అది. నెక్స్ట్ 30 భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంవత్సరం కాలానికి ఏ స్పోర్ట్స్ అసోసియేషన్ని పునరుద్ధరించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను జాతీయ క్రీడా సమైక్యగా పునరుద్ధరించింది. ఇది మన ఇండియాలో ఆర్చరీని ప్రోత్సహించడానికి మరియు నియంత్రించడానికి అనుమతి ఇచ్చే ఒక సంస్థగా పనిచేస్తుంది. దీనికి ధృవీకరణకు 1 సంవత్సరానికి పాటు ఎక్స్టెండ్ చేసింది మినిస్ట్రీ డిపార్ట్మెంట్, ఈ సంబంధిత మినిస్ట్రీ స్పోర్ట్స్ మినిస్ట్రీ. 8 సంవత్సరాల క్రితం ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుండి తొలగించేశారు. ఎందుకంటే భారత జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్ 2011 స్పోర్ట్స్ కోడ్ నిర్దేశించిన తప్పనిసరి ఎన్నికల నియమాలను ఇది నెరవేర్చలేకపోవడం వల్ల దాన్ని తీసేశారు. వరల్డ్ ఆర్చరీ అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఆర్చరీ స్పోర్ట్స్ కూడా AAI యొక్క సస్పెన్షన్ను ఎత్తేసింది. మరియు ప్రస్తుతం AAIకి భారత ఒలింపిక్ అసోసియేషన్ మరియు వరల్డ్ ఆర్చరీ రెండింటికి కూడా గుర్తింపు ఉంటుంది దీనికి. తర్వాత 31 ఇటీవల కన్నుమూసిన సాదిక్ ఆల్ మహదీ ఏ దేశానికి చివరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధాని? ఆన్సర్ వచ్చేసి సుడాన్. చూడండి, సుడాన్ సాదిక్ ఆల్ మహదీ అంటే అతన్ని సాదిక్ వంటి సిద్దిక్ అంటారు కూడా. సుడాన్ యొక్క చివరి ప్రజాస్వామ్య ప్రధానమంత్రిగా పిలవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి అనమాట అతను.
సో ఇతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈలో ఒక ఆసుపత్రిలో 80 సంవత్సరాల వయసులో సో చనిపోవడం జరిగింది. ఆయన జాతీయ ఉమ్మా పార్టీకి అధిపతి. అతను డిసెంబర్ 25, 1935 సుడాన్లోని ఓమ్దర్మాన్లోని ఆల్ అబ్యాస్యలో జన్మించాడు. అది అతను ఈ సుడాన్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అతను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సారీ గైస్, నేను క్విక్ రివ్యూ చేయలేను, ఇప్పటికే 30 నిమిషాలు వీడియో అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.